పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఆర్ ఎం ఫార్మసీ ఆర్ ఎంఆర్క్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు కట్ ఆఫ్ మార్క్స్. సో చాలా స్టూడెంట్స్ జేఎన్టీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, సో ఇలాంటి యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటారు. సో వాళ్ళ కోసమే ఈ స్పెషల్ వీడియో. సో మనకి ఎన్ని మార్క్స్ రావాలి, ప్రీవియస్ ఇయర్స్లో ఎలాంటి మార్క్స్ వచ్చాయి. సో ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ 120 మార్క్స్ అయితే 50 ఎబో ఎంతమందికి వచ్చాయి, 30 మార్క్స్ ఎబో ఎన్ని వచ్చినాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన కాలేజ్ లిస్ట్ కావచ్చు, సో మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ఇలాంటి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంతవరకు ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్స్ వాళ్ళు కావచ్చు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, సో ఇప్పుడు పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎం ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో లాస్ట్ డేట్, సో అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 12th మే విత్ లేట్ ఫీ 1000 రూపీస్ ఉంది. అండ్ 15th మే 2500 ఉంది. అండ్ 18th మే వరకు 5000 ఉంది. అండ్ 26th మే 10,000 వరకు ఉంది. సో ఎవరైతే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో మీరు ఈ 2 డేస్లోనే చేసుకోండి. ఎందుకంటే 26 వరకు కనుక మీకు 10,000 ఫీ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి, సో మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మీ క్లాస్లో ఎవరైనా ఉంటే సో ఎంటెక్ ఎం ఫార్మసీ చేద్దాం అనుకుంటే మీరు ముందే అప్లై చేసుకోవాలి. సో 12th మే ఈజ్ ద లాస్ట్ డేట్ విత్ 1000 రూపీస్. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్స్ 28 మే టు 31 మే మీరు ఎందులో అయితే మీరు గ్రాడ్యుయేషన్ చేశారో అందులో మీరు రిజిస్టర్ అయి ఉంటారు. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ మనకు 4-5 డేస్ ముందు బిఫోర్ ఎగ్జామ్ మనకు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. సో మీరు ఏదో ఒక రోజు ఏదో ఒక సెషన్లో మీకు సిబిటి మోడ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో 28 to 31 మే మనకు బిఫోర్ 4 డేస్ హాల్ టికెట్స్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్. సో ఎవరికైతే ఓయూ కావచ్చు, జేఎన్టీ కావచ్చు కావాలో, సో మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్స్. సో మెయిన్గా ప్రీవియస్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్వశ్చన్ సేమ్ టైప్ ఆఫ్ మోడల్లో ఉంటాయి. సో మన గేట్ కావచ్చు, జీప్యాట్ కావచ్చు, ఎలా అయితే సేమ్ ప్యాటర్న్లో ఉంటాయో పీజీ సెట్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. సో ఎవరైతే ఇవి చేస్తారో మీకంటూ ఒక ఐడియా వస్తుంది ఏం చదవాలి ఎగ్జామ్కి. సో విత్ ఇన్ ఈ 1 monthలో మనం ఏం చదివితే మనకు యూనివర్సిటీ సీట్ వస్తుంది విత్ హాస్టల్ ఫెసిలిటీ. 2 years మీరు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, లేకుంటే కోర్ మీనే మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో ప్రాపర్గా యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ ఎవరైతే గేట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు మీరు దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఓయూ జేఎన్టీ ఈజీగా వస్తుంది. సో ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వరు. అండ్ చాలా మందికి పీజీ సెట్ ఉంటుందని కూడా తెలియదు. మనకు ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఎంత ఫేమసో పీజీ సెట్ అంత ఫేమస్ కాదు. సో చాలా తక్కువ మందికి తెలుసు. చాలా మంది గ్రాడ్యుయేషన్ వరకే ఆపేస్తారు కాబట్టి సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ప్రీవియస్ ఇయర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ 5 years నుంచి నేనైతే కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈచ్ బ్రాంచ్కి సంబంధించి 50 రూపీస్ ఉంటుంది. సపోజ్ సివిల్ కావాలి అనుకుంటే సివిల్ 2021 to 2025 ఉంటాయి. మనకు ఎగ్జామ్ 120 మార్క్స్ కాబట్టి 120 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 600 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకుంటే మీకు అసలు ఎట్లా అడుగుతున్నారు ఎగ్జామ్, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి వస్తున్నాయి, ఇక మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్సా, జియోటెక్కా, లేకపోతే డబలీనా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మ్యాథ్స్లో ఎలా వస్తున్నాయి, ఇంజనీరింగ్ మ్యాథ్స్లో ఎట్లా వస్తున్నాయి, సో మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ సిఎస్ఐటి 21 to 25 ఉన్నాయి. ఈసీఈ కూడా 2021 to 25 అంటే 21, 22, 23, 24. ఈ ట్రిపుల్ కూడా 21 to 24 ఉన్నాయి ట్రిపుల్ అయితే. మెకానికల్ 2021 to 2025 అండ్ ఎం ఫార్మసీ 2021 to 2025. సో ఈ 6 బ్రాంచెస్ ఏవైతే బీటెక్కి సంబంధించిన 5 బ్రాంచెస్ సివిల్, సిఎస్ఐటి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ అండ్ మనకు ఫార్మసీ. సో ఈ 6 లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో పర్చేస్ ఎలా చేసుకోవాలంటే జస్ట్ అక్కడ లింక్ క్లిక్ చేయండి. మీరు ఎగ్జాంపుల్ సివిల్ లింక్ క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ మనకు 50 రూపీస్ ఉంటుంది. ఆ లింక్లో 50 రూపీస్ మీరు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా దేంతో పే చేయండి. పే చేసిన తర్వాత మీ వాట్సాప్కి కావచ్చు, మీ మెయిల్కి కావచ్చు మెసేజ్ వస్తుంది మీరు పర్చేస్ చేసినట్టు. సో అది చదవండి. చదివిన తర్వాత యాక్సెస్ యువర్ పర్చేస్ అని వస్తుంది ఒక ఆప్షన్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. మీరు అది ప్రోడక్ట్ తీసుకోవాలంటే లాగిన్ అవ్వాలి. అంటే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, లాగిన్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్. సో అప్పుడు మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే సేమ్ లింక్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి క్లిక్ చేసి రీలాగిన్ అవ్వండి. అంటే మళ్ళీ మీరు ఆల్రెడీ పర్చేజ్ చేస్తారు కదా, జస్ట్ రీలాగిన్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాల్స్ అయితే చేయకండి, కాల్ చేస్తే లిఫ్ట్ అయ్యాను, జస్ట్ మెసేజ్ మాత్రమే చేయండి. సో పీజీ సెట్కి సంబంధించిన సివిల్ పర్చేజ్ చేశాను. సో ఇది పేమెంట్ ప్రూఫ్. సో పీడిఎఫ్ రాలేదంటే నా పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తాను. సో వెబ్సైట్ ద్వారా ట్రై చేయండి. వెబ్సైట్ ద్వారా రాకపోతే నా మెయిల్ ఐడి ఉంటుంది, నా మెయిల్ ఐడికైనా మీరు మెసేజ్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై వస్తుంది. వాట్సాప్ ద్వారా ఒక 10 to 15 minutes డిలే అవ్వచ్చు, కానీ మెయిల్స్ ద్వారా, వెబ్సైట్ ద్వారా మీకు ఫాస్ట్గా అయితే వస్తుంది. సో మెయిన్గా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఓయూ జేఎన్టీ కావాలో మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఇవి ప్రిపేర్ అయితే మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ అర్థమవుతుంది. మన గేట్ లెవెల్లో ఉండదు, గేట్ కంప్లీట్గా వేరే డిఫరెంట్, కానీ మనకు పీజీ సెట్ డిఫరెంట్.
సో మీరైతే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ కట్ ఆఫ్ మార్క్స్. సో మీరు ఓయూ జేఎన్టీ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2024, 2025 రెండు డేటా మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో 2025 చెప్తాను, సో దట్ మీరు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. సో మనకు 2025లో ఈచ్ బ్రాంచ్ సపరేట్ ఉంటుంది. సివిల్కి మనకు 50+ మార్క్స్ వచ్చిన వాళ్ళు 239, జస్ట్ 239 మెంబర్స్. అంటే రాసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఆ రాసే వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవుతారో ఈ 1 మంత్ ఈ 20 days ప్రిపేర్ అయిన వాళ్ళకు ఈజీగా వస్తుంది. సో మీకు బేసిక్ నాలెడ్జ్ లేకున్నా ఈ 20 days ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఎవరైతే బీటెక్లో అంతా నాకు నాలెడ్జ్ లేదు, నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేను అనుకున్నా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసినా వస్తుంది. ఎక్కువ గేట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు అంత ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉండరు, ఇక్కడ చాలా తక్కువ ఉంటారు, ఎక్కువ మందికి తెలియదు పీజీ సెట్ కూడా. సో ఇక్కడ సివిల్ 239 మెంబర్స్, సిఎస్ఐటి 629 మెంబర్స్, 50+ మనకు 120కి 50+ ఎబో, 50 బిలో అవసరం లేదు మనకు, 50+ టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ ట్రిపుల్ 207, ఈసీఈ 48 మెంబర్స్ మాత్రమే, అండ్ మెకానికల్ 66 మెంబర్స్, ఫార్మసీ 1495. సో ఈ ఫార్మసీ వాళ్ళు మెజారిటీ వాళ్ళు మొత్తం గర్ల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మెజారిటీ ఎక్కువ చదువుకుంటారు. సో వాళ్ళకు పేపర్ కావచ్చు కొద్దిగా ఈజీగా, అండ్ చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఫార్మసీ. మిగతా వాళ్ళకు ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో మీరు కొద్దిగా చదివినా సరిపోతుంది, ఈజీగా వస్తుంది సీట్. జేఎన్టీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, అవి రెండు మిస్ అయితే టాప్ 5, టాప్ 10 కాలేజెస్లో అయితే వచ్చేస్తుంది. కానీ ఏం ఫర్ ద యూనివర్సిటీలో వస్తే మీకు హాస్టల్, మీకు తక్కువ ఫీజులో హాస్టల్ వస్తుంది, తక్కువ ఫీజులో ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. సో ఇవి మనకు కట్ ఆఫ్ మార్క్స్. అండ్ 2024 కూడా పెట్టారు, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా 2024, 2025 మనకు కట్ ఆఫ్స్ పెట్టేస్తా పీడిఎఫ్స్, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు సేఫ్ స్కోర్, ఇప్పుడు నేను 2026లో ఎగ్జామ్ రాయబోతున్నా. సో నాకు ఎంత వస్తే నేను సేఫ్ స్కోర్ ఉన్నారంటే ఇప్పుడు మనకు క్యాస్ట్ వైజ్ ఉంటుందండి. సో క్యాస్ట్ వైజ్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ 50 to 55 గర్ల్స్, 60 మార్క్స్ బాయ్స్కి వస్తే మీకు ఓయూజీఎన్టీలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. బీసీ అయితే 55 to 60 గర్ల్స్, మేల్ క్యాండిడేట్ 65 వస్తే సీట్ వస్తుంది. ఓసీ వాళ్ళకు 60 to 65 గర్ల్స్, 70 మార్క్స్ వస్తే బాయ్స్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, నార్మల్ ఓసీ కాదు, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 50 to 55 ఆర్ 60, కొద్దిగా ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతారు. సో ఈ మార్క్స్ వస్తే మనకు సేఫ్ స్కోర్. సో ఇవి తెచ్చుకోవడానికైతే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గేట్ స్టూడెంట్స్ ఉంటారు, గేట్ జీప్యాడ్. సపోజ్ నేను పీజీ సెట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేను, సో నాకు గేట్ ఉంది, గేట్తోని ఎప్పుడు అడ్మిషన్ వస్తాయంటే మనకు ఈ పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోతుంది ఈ మంత్, నెక్స్ట్ మంత్ నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌన్సిలింగ్లోనే 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి బై పీజీ సెట్, సెకండ్ బై గేట్, థర్డ్ ఆప్షన్ గేట్ ప్లస్ పీజీ సెట్. సో ఇట్లుంటుంది కాబట్టి సో గేట్ స్టూడెంట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు జస్ట్ వెయిట్ చేయండి. మీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాలి. సో గేట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కాకపోతే గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ మీరు ఎన్ఐటీ ఐఐటీస్లో కూడా సిసిఎంటీలో కూడా పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు అక్కడ వస్తుందంటే అక్కడ వెళ్ళండి, లేదు అంటే జేఎన్టీ ఉస్మానియా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో పీజీ సెట్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ క్యాండిడేట్స్కి, కాకపోతే గేట్ జీప్యాడ్ వాళ్ళు తక్కువ ఉంటారు. సో కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది గేట్ వాళ్ళకు, పీజీ సెట్ వాళ్ళకు. నెక్స్ట్ ఫార్మసీ కట్ ఆఫ్. సో పీజీ సెట్ కట్ ఆఫ్ బీటెక్ వాళ్ళకి చెప్పాం కదా, ఇప్పుడు ఫార్మసీ. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 65, మన గర్ల్స్ 65 to 70, మొత్తం మెజారిటీ గర్ల్సే ఉంటారు, 65 to 70 రావాలి. అందులో ఎస్సీ 1, 2, 3 ఉంటుంది కాబట్టి సో ఎస్సీ 1 కావచ్చు, ఎస్సీ 3 కావచ్చు, 70 మార్క్స్ తెచ్చుకోవడం ట్రై అండి. ఎస్సీ 2లో గ్రూప్ 2లో 65+ వస్తే సరిపోతుంది. బీసీ వాళ్ళకు 70 to 75, బీసీ బీసీడి దాన్ని బట్టి 70 నుంచి 75 వేరియేషన్ అవుతుంది. ఓసీ వాళ్ళకు 80 నుంచి 85, అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ 65 to 70. ఇవి దేనికి కట్ ఆఫ్స్ యూనివర్సిటీస్కి. మిగతా ప్రైవేట్ కాలేజెస్కి మీరు జస్ట్ క్వాలిఫై అయిన ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా ఒక 10-15 మార్కులు వచ్చినా సరిపోతుంది. కానీ ఏం ఫర్ ద యూనివర్సిటీస్, మీకు బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా ఈ క్వశ్చన్ పేపర్స్ చదివితే మీకు అసలు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారో ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు 120 మార్క్స్ ఉంటుంది, కొంతమంది తెలుస్తలేదు కాబట్టి చెప్తున్నాను. సో మనకు వెబ్సైట్లో సిలబస్ కాపీ ఉంటుంది, సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి పీజీ సెట్ వెబ్సైట్లోనే. సో డౌన్లోడ్ చేసుకొని అందులో ఏమేమి ఉన్నాయి జిరాక్స్ బయట తీపించుకొని కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు ఈజీగా సీట్ వస్తుంది. ఎక్కువ ఎవరు ప్రిపేర్ అవ్వరు,
సో క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకు 120కి 30 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి ఉండదు. బేసిక్గా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మిగతా బీసీ ఓసీ కావచ్చు, ఓసీ ఈడబ్ల్యూఎస్ మీకు మినిమం 30 రావాలి 120కి. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ ఎవరికైనా గైడెన్స్ కావాలి అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో మీరు మెసేజ్ చేయొచ్చు. సో గైడెన్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తానంటే ఫస్ట్ మీకు ఏ డౌట్ ఉన్నా కాల్స్ ద్వారా మీకున్న డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో సెకండ్ వచ్చేసి మీకు కాలేజెస్ లిస్ట్ ఇస్తాను. థర్డ్ వచ్చేసి మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు అన్ని ఇస్తాను. సో మీకు కౌన్సిలింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, సర్టిఫికేట్స్ ఏం పెట్టాలి, సర్టిఫికేట్స్ లేనప్పుడు ఏం చేయాలి, సో టిల్ కౌన్సిలింగ్ అంటే మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు మీకు ఏ డౌట్ ఉన్నా మీకైతే అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎనీ టైం. సో ఒక 5 months వరకు మనకి ఇది ఉంటుంది మొత్తం ప్రాసెస్. సో 5 months 4 months వరకు మీకు అవైలబుల్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో గైడెన్స్కి 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, స్మాల్ డౌట్ కావచ్చు అట్లాంటివి పెట్టకండి. సో ఇంట్రెస్టెడ్ ఉంటే లైక్ పీజీ సెట్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. సో పీజీ సెట్ గైడెన్స్ అని కొట్టిన తర్వాత 100 రూపీస్ పే చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్ గైడెన్స్ ఏ డౌట్ ఉన్నా ఇస్తాను. సో కాలేజ్ లిస్ట్ కావచ్చు అవన్నీ. అండ్ ఓన్లీ కాలేజ్ లిస్టే కావాలనుకుంటే కింద లింక్ ఉంటుంది, 50 రూపీస్ ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైతే ఓన్లీ కాలేజ్ లిస్ట్ కావాలి, నాకు ఎలాంటి గైడెన్స్ అవసరం లేదంటే కాలేజ్ లిస్ట్ ఉంటుంది. సెకండ్ మనకు బీ ఫార్మసీ కావచ్చు, అండ్ ఎం ఫార్మసీ కావచ్చు, ఎంటెక్ కాలేజెస్ దానికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కింద ఉంటాయి. అండ్ మనకు ఈ ప్రీవియస్ ఇయర్స్ కూడా కింద ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. లేదు గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు 100 పే చేసి ఇవన్నీ వచ్చేస్తాయి ఒకేసారి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. గైడెన్స్ తీసుకున్న తర్వాత మీకు కాల్స్ కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఎవరైతే పీజీ సెట్ ద్వారా ఎంటెక్ ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే అప్లై చేసుకోండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీ క్లాస్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. లైక్ ఇట్లా వచ్చింది, సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. గేట్ జీప్యాట్ వాళ్ళు మీరు వెయిట్ చేయాలి. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత కౌన్సిలింగ్లో అప్పుడు మీకైతే ఉంటుంది. సో కింద లింక్స్ ఉంటాయి, లింక్స్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి. సో ఇట్లా పర్చేజ్ చేశాను, పీడిఎఫ్ రాలేదు, సో ఇట్లా అని చెప్తే మీ పీడిఎఫ్స్ మీకు ఒక 10 to 15 minutesలో సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.